హాయ్ గైస్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో ఈరోజు నానమ్మ మనకి పచ్చడి చేసి చూపిస్తుందంట, రోటి పచ్చడి. సో ఏం పచ్చడి మా అమ్మ? పచ్చిమిర్చి, పచ్చిమిరకాయలు, వంకాయలు, టమాటాలు. ఓకే, చూద్దామా ఏమేమి కావాలో. ఓకే, 3 వంకాయలు తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాము. అండ్ ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, 3 టొమాటోస్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకున్నాం. అండ్ వెల్లుల్లి, జీలకర్ర, చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక చిన్న ఆనియన్, తగినంత ఉప్పు, ఆయిల్. వంకాయలు పచ్చిమిరకాయలు కలిపి వేపాలి, 2 కలిపి వేపాలా? తీసి టమాటా వేపాలి. ఓకే, అవి కూడా వేగిన తర్వాత మళ్ళీ పచ్చడి చేయాలి. రొట్టు ఓకే, రొట్టు చేసేప్పుడు చూపిస్తా. ఓకే, చూద్దామా మరి, వేయించుకుందామా? సరే, మిర్చి వంకాయ వేసుకున్నామమ్మ. ఇప్పుడు నూనె వేస్తావా? ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి కదా. తర్వాత ఇవి పెట్టుకుని మళ్ళీ టమాటో దీనిలో వేసుకోవచ్చు. బాగుంటుంది. సిమ్లో బాగా వేయించుకోవాలి కదా, మగ్గాలు బాగా, వంకాయలు బాగా మగ్గాలి కదా. అయిపోయిందమ్మా మేగడం? చూడు, ఇంకా తీసేయచ్చా? తీసేయచ్చు. వంకాయలు అట్లా అవ్వాలా? వంకాయలు పచ్చిమిరకాయలు ఎట్లా అవ్వాలి, తర్వాత టమాటాలు ఇస్తా. ఓకే, ఇంక ఇది తీసేయడమేనా? ఓకే, సో డైరెక్ట్గా ఇంక అదే నూనెలో వేసేసుకున్నాం. ఇవి కూడా బాగా మగ్గాలి, మెత్తగా అవ్వాలి. అయిపోయింది కదా మా అమ్మ. ఇంకా సో ఇంకా తీసేసుకొని దంచుకోవడమే. ఓకే, రోటి పచ్చడి చెప్పాగా. సో చేసేద్దామా? రోట్లో వేసుకుని నూరేద్దామా? స్టార్ట్ చేద్దామమ్మ పచ్చడి దంచడం. సో ఫస్ట్ ఏంటి, పచ్చిమిర్చి వంకాయలు వేసుకుంటా. వంకాయ వేస్తానమ్మా. ఓకే, ఉప్పు. ఓకే, సో వంకాయ, పచ్చిమిర్చి, ఉప్పు వేసి దంచుకోవాలి ఫస్ట్. తర్వాత టమాటా వేయాలా? టమాటా వేయాలి. ఓకే, ఓకే, ఏమేస్తామమ్మా? ఇలా కొంచెం దంచాక చింతపండు వేయాలా? ఓకే, మిరకాయలు, చింతపండు, వంకాయ నలిగింది, అవి తీసి పక్కన పెట్టి టమాటాలు నూరుతాను. సపరేట్ గా నూరుకోవాలి. దీనిలో వేస్తే నలగదా? నలగదు. సో అందుకని తీసేసి మళ్ళీ ఏరే వేసి తర్వాత కలుపుతాం మళ్ళీ. సరే, అయితే తీసేసి అవి కూడా నలిగినాక అయిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ వేసేసుకోవడమే, పచ్చిమిర్చి వంకాయ అంతా మళ్ళీ అంతా కలిపి మళ్ళీ నూరాలా? తీసేసావు. మళ్ళీ సపరేట్ గా ఉల్లిపాయ జీలకర్ర దంచి మళ్ళీ కలిసి దాంట్లో కలపాలా? ఓకే, ఉల్లిపాయ కూడా దంచేసావా? ఇప్పుడు ఏం వేస్తున్నావు? జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఓకే, ఉల్లిపాయ దంచాక ఎల్లుల్లి, జీలకర్ర వేసి మళ్ళీ అవి కూడా దంచాలి. ఓకే, ఇక అయిపోయినట్టు. దాంతో ఇవి తీసుకెళ్ళి దానిలో కలిపేసి అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ పచ్చడి తీసి కలిసేటట్టుగా మళ్ళీ అదంతా కలిసేలాగా దంచుకోవాలా? ఇంకొంచెం పెద్దగా ఉంటే రోల్ బాగుంటది కదా. ఇక్కడ చిన్నది పెద్ద ఉంటాయి, ఇక్కడ కదా చిన్నది వచ్చుకుని అట్లకి రోటి పచ్చడి బాగుంటాయి అని చేసుకోవాలని చిన్నది తెచ్చేట్టు పెట్టుకున్నాం. ఊరి నుంచి తెచ్చావు. అయిపోయిందమ్మా. ఇంక అయిపోయినట్టేనా? ఇంకేమీ వేయక్కర్లేదు. ఇంకేమీ వేయక్కర్లా, తీసేసుకోవడమే. రెడీ అయిపోయిందమ్మా పచ్చడి. పచ్చడి వంకాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, చింతపండు, ఉల్లిపాయ వేసి నూరుకోవడమే. ఓకే, చాలా బాగుంటది అమ్మ, నూరుకోండి. చాలా బాగుంటది కదా. అన్నంలోకి, గారెల్లోకి, దోశల్లోకి అన్నిట్లో బాగుంటది కదా. అసలు నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది అనమాట. చాలా బాగుంటది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే రోట్లో కాకపోయినా మిక్సీలో కూడా వేసుకోవచ్చు కదా. బట్ మెత్తగా కాకుండా కొంచెం చెక్క బద్దగా ఉండేటట్టుగా, మరి పేస్ట్ ఇవ్వకుండా అట్లా అలాగేసుకోవాలి. ఓకే, అది అండి
ఇప్పుడైతే మీరు ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగుంటది, చూసి సపరేట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ట్రై చేయకుండా బాకండి, ట్రై చేస్తేనే తెలుసుద్ది. అవును, దీని టేస్ట్ ఎలా ఉంటుందో. చూత వరకే కానీ తిని చూడాలిగా. సో ట్రై చేయండి, ట్రై చేసి తిని చూడండి. ఓకే, దట్స్ ఇట్ అండి. మనం రోజు చేసుకునేగా. అవును. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like my videos, please like, share, comment and subscribe to my channel. See you in the next video. Thank you everyone. Bye. 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 Okay.